ఆరంభించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామం పేరిట అతి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఇందాక మనం ఏదైతే ఆ ప్రశ్నలు ఏం చేసామో ఇది చూడండి. మొదట మన జీవిత లక్ష్యం, ఏ పర్సనల్ లైఫ్, ఏ వ్యక్తి జీవితమైనా మంచిగా సక్సెస్ఫుల్గా ఒక అచీవ్మెంట్, ఒక స్థాయికి నేను ఎదగాలంటే మనకు ఖచ్చితంగా లక్ష్యం ఉండి తీరాలి. లక్ష్యం లేని వారు లైఫ్లో సక్సెస్ కాలేదు. కనుక లక్ష్యం పెట్టుకోండి, కంపల్సరీ ఒక లక్ష్యం పెట్టుకోండి. నేను మీకు ఏవేవి గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాశాడు. ఆ భాగాన్ని ఎవరైనా తీసుకోవాలి ఒకసారి చదవం. ఏవేవి 12వ అధ్యాయము 28వ వచనం. ఏవేవి గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. 2:28. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలవకలు, మీ యవ్వనులు దర్శనములు చూదురు. ఆ దినములలో నేను పరివారి మీదను పరిగెత్తల మీదను నా ఆత్మను కుమ్మరించును. దేవుని ఆత్మ ఎవరి మీద కుమ్మరించబడుతుంది? యవనస్తుల మీద దేవుని దర్శనాలు చూపించే విధంగా యవనస్తులను మంచిగా బలంగా వాడుకునే ఆలోచన ఎవరిదంటే మనగా దేవుడిదే. దేవుడు తన ఆత్మ ద్వారా నింపి, బలమైనటువంటి ఆత్మ చేత నింపి మనల్ని నడిపించగలిగే శక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అందుకే అక్కడ అంటాడు, యవనస్తులు దర్శనాలు చూస్తారంట. ఎక్కడికి వచ్చి యవనస్తులు చూడండి, అది ఎట్లా సాధ్యపడుతుంది? లైఫ్లో ఒక మంచి గోల్ పెట్టుకొని, ఎందుకు నేను మంచి మంచి గోల్స్ పెట్టుకోమంటున్నానంటే, నేను ఇందాక మీతో మాట్లాడేటప్పుడు కొంతమంది ఎట్లా మాట్లాడుతూ వచ్చారంటే, మనం ఒక గోల్స్ పెట్టుకున్నప్పుడు వాటిని అచీవ్ అవ్వడం చాలా కష్టం, మనం వాటిని రీచ్ అవ్వలేము, వాటిని రీచ్ అవ్వాలంటే మన వల్ల కాదు అని అంటూ వచ్చారు కదా. వితౌట్ గాడ్, అంటే దేవుడు లేకపోతే నీ లైఫ్లో నువ్వు ఎక్కడ ఉన్నత స్థాయికి చేరలేవు. అదే నువ్వు దేవుడు కలిగి ఉంటే ఎంతవరకు ఎదగలమో అంతవరకు ఎదగలుగుతాం, ప్రవచనాలు చెప్పగలుగుతాం, దర్శనాలు చూడగలుగుతాం. చూడండి, అది ఎలా సాధ్యపడుతుంది? దేవుని ఆత్మశక్తి చేత. అందుకే ప్రతి క్షణం మనం దేవుని ఆత్మ మీద ఆధారపడాలి. కీర్తనలు 110వ అధ్యాయం 3వ వచనం ఒక మాట రాశాడు. చదవమా? కీర్తన గ్రంథము 110వ అధ్యాయం 3వ వచనం చూడండి. బైబిల్లోకి వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 110:3. శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుంచి నీ యొద్దకి వచ్చెదరు. ఎట్లా రావాలా మనం? అరుణోదయ గర్భములో నుంచి శ్రేష్ఠులమై పరిశుద్ధాలంకారాలు ధరించుకున్న వారమై దేవుని యొద్దకి మనం రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకి అరుణోదయ గర్భంలోంచి ఉపయోగించిన ఒక వ్యక్తిలాగా దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చి, దేవుని వైపు ఎప్పుడైతే చూసి, దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో, అప్పుడు నేను మంచి పొజిషన్లో దేవుడిని ఉంచుతాడు. అందుకే మీరు చూడండి, యోసేపుని ఎక్కడ అన్నం తీసుకొచ్చి గుట్టలో పడేస్తే ఐగుప్తు మొత్తం మీద ఒక అధికారి అయిపోతూ వచ్చాడు. ఎలా సాధ్యపడింది? అలాగే మీరు దావీదు తీసుకుంటే గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి రాజ్యం మొత్తానికి ఒక రాజు అయిపోతూ వచ్చాడు కదా. దానియేలు తీసుకుంటే అక్కడ సంస్థానంలో అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి భోజనాలు అందించేటువంటి వ్యక్తి సంస్థానం మొత్తం మీద ఒక అధికారి అయిపోతూ వచ్చాడు. మీరు ఏమాలోచిస్తారంటే, సహజంగా లైఫ్లో సక్సెస్ అయ్యి మంచి గోల్స్ సంపాదించాలంటే చదువు ముఖ్యం, బేసిక్ థింగ్స్ ఉండాలి. అవునండి, చదువు ఎంతవరకు అంటే కొంతమంది ఇంటర్తో ఆపేస్తారు, కొంతమంది డిగ్రీ చదువు ఆపేస్తారు, రీచ్ అవ్వలేరు, ఉన్నత పొజిషన్లోకి రాలి. తెలుసా, ఏ చదువు లేకుండా ఉన్నత స్థాయిలోకి వచ్చినటువంటి వారు ఉన్నారు కదా. ఇప్పుడు యోసేపు ఏం చదువుకున్నాడు? చిన్నప్పుడే తీసుకెళ్ళి. దావీదు ఉన్నాడు, ఏం చదువుకున్నాడు? గొర్రెలు కాపాడు.
ఎలా సాధ్యపడతా వచ్చింది ఇదంతా? వారు అరుణోదయ గర్భములో నుంచి పరిశుద్ధాలంకారాలను ధరించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వారు హృదయపూర్వకంగా వచ్చి దేవుని మీద ఆధారపడతా వచ్చారో, దేవుని ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉన్నారో వారు ఉన్నత స్థాయికి ఎదగలుగుతూ వచ్చారు. కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే ఉన్నత స్థాయికి మనం ఎదగాలంటే మనకు కావాల్సింది ఏంటి? దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకోవాలి. యవ్వన కాలంలోనే దేవుని చేపట్టుకొని మారు మనసు పొంది పాపాలను అతిక్రమాలని దేవుని దగ్గర విడిచిపెట్టేసి ప్రభు కొరకు నీ హృదయాన్ని అర్పించుకొని, ప్రభా నేను ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటున్నానని నీవు కానీ ప్రభు కొరకు జీవించగలిగితే తప్పక నిన్ను హెచ్చైన స్థాయికి తీసుకొస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు. ప్రియులారా, అంత గొప్ప దేవుడు మన దేవుడు. అయితే ప్రియులారా, కనుక ఈ రోజున మనం ఒక లక్ష్యం కలిగినటువంటి మనం పరిశుద్ధాలంకృతము ధరించుకొని దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ సన్నిధి విడిచిపెట్టకుండా ఆయన సన్నిధికి నిత్యములు వెళ్తూ ఉంటామో అప్పుడు నీ జీవితం ఉన్నత శిఖరాలను దేవుడు తీసుకొస్తూ వస్తాడు. ఇది మొదటి ఆన్సర్ అండి. రెండవది, చాలామంది అసలు లక్ష్యం పెట్టుకున్నా కూడా దాని గురించి ఆలోచన ఉండదు. రెండవది మనం చూద్దామా? దేవుని వాక్యం ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల వరకు మీ సమయము గురించి మనం చూస్తే చదవండి. దినములు చెడ్డవు గనుక మీరు సమయంలో పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. నిన్నసారి మీరు చూస్తే అసలు యూత్గా, యంగ్ పీపుల్గా మీరు ఆల్మోస్ట్ మీరు ఈ క్వశ్చన్కి నాకు తెలిసి నేను నా టయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని రాసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు రాశారు అనుకుంటే, 2-3 నాకు తెలుసు. మిగిలిన వాళ్ళంతా మా టైం వేస్ట్ అయిపోతుంది అన్నోళ్ళే. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? లైఫ్లో టైం చాలా ముఖ్యమైనది. మేనేజ్మెంట్ అంటే ఏంటి? టైం మేనేజ్మెంట్ అంటే ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్క్ చేస్తున్నప్పుడు, ఒక పని చేసేటప్పుడు చాలా షార్ప్గా చేయాలి ఏదైనా పనిని. తర్వాత కొంతమంది ఒక పని చేస్తూ ఉంటారు, ఆ పని సుదీర్ఘంగా చేసుకుంటూ పోతుంటారు గంటల తరబడి. ఆ పనిని ఎంత తక్కువ టైంలో చేయగలిగితే అంత తక్కువగా చేయాలి. ఏ పని అయినా సరే, ఏ వర్క్ అయినా, వంట కానీ లేకపోతే ఏదైనా కానీ, ఏ పని అన్నా కానీ, నువ్వు చేసే పని మ్యాక్సిమం తక్కువ టైంలో చేయగలిగా నువ్వు సక్సెస్ అయినట్టు. అదే లాంగ్ టైం, లెంతీ టైం తీసుకుంటున్నామంటే లైఫ్లో ఫెయిల్ అవుతున్నామండి. తర్వాత ఒకసారి ఇన్ టైంలో చేయకపోవడం. సహజంగా చూడండి, మనందరం కూడా ఈ రోజు అనుకున్న పని ఈరోజు చేసేయాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ ఎవల్యూషన్. ఏ వ్యక్తి అయినా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ గంటలో ఈ పని అవ్వాలంటే అయిపోయేదంటే నిద్రపోవాలి. నేను ఒక పని అవ్వాలనుకుంటే ఆ పనికి ఎవరన్నా అలాట్ చేస్తే వాళ్ళు చేయనంటే 4 ఎత్తుకుని ఎత్తుతాను నేను ఆ పని వరకు. ఏదో రీతికి ఎవరినో కూడా పంపించే పని మాత్రం పూర్తి చేయాల్సింది, అంతే. అయిపోవాలంటే అనుకున్నానంటే. ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడవుతుందంటే, ఒక్కొక్కసారి మనం ఓవర్కమ్ ఒక్కొక్కసారి ఈ పని చేయాల్సింది ఉండి కూడా మనకు గుర్తుండవు కొన్ని పనులు. అది మన లైఫ్లో గుర్తుండకపోవడం వల్ల డేస్ వైజ్గా ప్రొలాగింగ్ అయిపోయి చివరికి అది అంత పెద్ద స్టాకేజ్ అయిపోతుంది. జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చేయాలనుకోండి ఇప్పుడే చేసేసాయి, రేపు అనేది ఇంకొక గంటల వద్దు ఆలోచించొద్దు. అది అజ్ఞానం. జ్ఞానం ఏంటి? ఎప్పుడు చేయాలనుకున్నది అప్పుడే చేయాలి. సార్ కొంతమంది ఏంటంటే మళ్ళీ అది చేస్తారు అని చెప్తున్నారు. ఇదే నెలల తరబడి వెళ్ళిపోతుంటాయి పని. ఏ విషయంలో కూడా ముందుకెళ్ళదు కదా. అందుకే టైం మేనేజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఎప్పటికప్పుడు ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంలో. కొంతమంది ఇంకా చాలామంది ఇంకోటి తెలుసా, ఏదైనా చేయాలని చెప్తుంటారు, నేను చాలా బిజీగా ఉన్నాను అంటే. అంతే, బిజీ లేదు వాళ్ళు. ఏం బిజీ? నువ్వు ఇంటర్నేషనల్ ఎంటర్ప్రెన్యూర్ లేకపోతే ప్రపంచాన్ని నేతరావా? మహా అయితే ఏదో 4 పనులు చేస్తూ ఉంటాం. ఎంటర్ అసలు ఖాళీ లేదు, అసలు తీరికేదా? అసలు మనం చేసే స్థాయికి, మనం ఉన్న ఇదికి మనం అనుకుంటుంటాం ఏదో ఖాళీ లేదు అంటాం. ఏముంటుంది? ఖాళీ, అంతా ఖాళీ. చేసుకుంటే అంత ఖాళీ అయ్యి, మేనేజ్ చేసుకుంటే టైం అంతా ఖాళీ ఉంటుంది. మేనేజ్ చేసుకోలేకపోతే టైం మొత్తం తినేస్తుంది. జాగ్రత్త కట్టారా? అందుకే ఎంత చెట్టుకి అంతేకాదు. పెద్ద వాళ్ళు చేశారు పని. అదే ఏం చేస్తారు తెలుసా? టైంను ఆర్గనైజ్ చేసుకుంటారు, ఉన్నత శిఖరాల్లో నిలవకిస్తారు. అందుకే జ్ఞానం కావాలి. దేని విషయంలో? సమయాన్ని పోగొట్టుకోకుండా యూటిలైజ్ చేసుకునే విషయం. చాలామంది కొన్నిసార్లు ఏదైనా మందిరంలో కూడా ఏదైనా పనులు
చెప్తామంటే చేస్తూ ఉంటారని గంటల తరబడి. నాకు అలా చేసేవాళ్ళంటే చాలా చిరాకు అనిపించేసి, ఎంతసేపు చేస్తామో బాబు, పని అంతా వేస్ట్ కదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొన్న మీటింగ్స్లో చూసాం కదా, మనకి ప్రత్యేకించి అవ్వడం అని కాదు, ఒక బ్రదర్ వచ్చాడు లైట్స్ కట్టడం. నేను ఒకసారి వర్షం పడితే ఈవినింగ్ టైంలో మీటింగ్ లేట్ అయిపోయింది, 5 o'clock బ్రదర్ వచ్చేసి లైట్స్ కట్టాలి ఎట్లా. అంతకుముందు లైట్లు కట్టినోడు రోజంతా తీసుకున్నాడు. ఎవరో ఒకరు వచ్చాడు కూర్చున్నాడు, లైట్లు కట్టడానికి ఎంత ఆధారపడుతున్నారు, ఎంతసేపు కడతారు, 40 నిమిషాలు ఇచ్చుండన్న మొత్తం లైట్లు కట్టబడుతున్నాడు. 40 minutes అండి, మొత్తం 40 నిమిషాలు లైట్లో కట్టేసి అయిపోయింది, చూసుకొని పని చూసుకోవాలి. దట్ ఈజ్ ఎఫర్ట్ అండి. మనిషి నేర్చుకోవాల్సిన టాలెంట్. దేవుడు మనకి ఎంత జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. ఒక ప్రఖ్యాతమైన వ్యక్తి చెప్పాడు, మనకున్న జ్ఞానంలో అంటే మనం అట్లీస్ట్ 5% వినియోగించుకుంటే ఉన్నత శిఖరాలకు వచ్చేస్తామండి. 100% మైండ్ ఉంటే మనకి దాంట్లో 5% కానీ చక్కగా వినియోగించుకున్నామంటే ఉన్నత శిఖరాలకు వచ్చేసేస్తాం. కానీ ఉన్నది ఏం తెలుసా, మనకున్న జ్ఞానంలో కనీసం 1% కూడా మనం వాడుకోవాలి, మిగిలినంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే నాలెడ్జ్ ఉంటుంది, నీకు ఎక్కువైంది నాలెడ్జ్ ఉంటుంది, కానీ నువ్వు సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల అదంతా కూడా వృధా అయిపోతుంది లైఫ్లో. కనుక పిల్లరా, జ్ఞానుల వలె నడుచుకుందాం. దేవుని అడుగు జ్ఞానం, దేవుని జ్ఞానమే లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నాం, దేవుడు ఇస్తాడండి. చూడండి, ఏ నిర్ణయమైనా వెంటనే తీసుకుంటారు. సామెతలు 1వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి చదువు తీసుకున్నారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. సురేష్ బైబిల్ లేదా? సామెతలు 1వ అధ్యాయం 4 చదవండి. జ్ఞానం లేని వారికి ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. వీటి చేత సామెతలను భావన సూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదు. వేదవాక్యాలకు వస్తే జ్ఞానం చాలా ముఖ్యం. మనిషి నిర్ణయాత్మకంగా కొన్ని చెడు నిర్ణయాలు తీసుకోవడానికి, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కోసారి మనం చాలా సిల్లీ థింగ్స్, చిన్న విషయాలకి ఎమోషన్ అయిపోతాం, మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటాం. ఏముంటుంది అక్కడ, చిన్న సాధారణమైన విషయాలు కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం కొన్ని విషయాల మీద. ఈ మధ్య ఇక్కడ ఒక యవనస్తుడు పోయి రైల్వే ట్రాక్ మీద పోయి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు ఏంటి అని అడిగితే, ఏం లేదండి, ఇంట్లో వాళ్ళ మదర్ ఏదో గట్టిగా మాట్లాడిందంట, తను ఏదో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిందంటే అంతే పోయి సూసైడ్ చేసేసుకున్నాడు. ఏం నిర్ణయం అది? టెంప్టేషన్తో, తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు. కొన్నిసార్లు యవనస్తులు ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటుంటారు, ఫెయిల్ అయిపోతుంటారు లైఫ్లో తొందరపడి కదండి. కొన్ని నిర్ణయాలు, మీరు జాబ్ చేయాలా, ఏ జాబ్కి వెళ్ళాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఎక్కడ ఉండాలి, ఏ ఊరిలో ఉండాలి, ఎలా చేయాలి, ఏంటి, అన్ని ప్రశ్నలు అయిపోతుంటాయి మనిషి కదా. ఏ టైంలో ఏం జరిగించాలి, ఎప్పుడు ఎలా చేస్తే మంచిది, ఎలా ఉంటే డెవలప్ అవుతాం, ఎలా గ్రోత్ అవుతాం అనేది. అవును, కొన్ని మంచి నిర్ణయాలు మనిషిని ఉన్నత స్థాయిలో తీసుకొస్తే, కొన్ని నిర్ణయాలు అదో పాతాళాన్ని తీసుకెళ్ళిపోతాయి. ఒక్కసారి అంటే బ్యాడ్ అనే ఒక చెడు నిర్ణయం ఒక్క నిర్ణయం తీసుకున్నాం చాలు, లైఫ్లో ఎంత సాధించినా కానీ చివరి మళ్ళీ వెనక్కి వస్తాం. కనుక చెడు నిర్ణయాలు తీసుకోవద్దు. మధ్యకాలంలో మాకు అంటే తెలిసినటువంటి ఫ్యామిలీలో ఒక యవనస్తురాలు మరి చక్కగా కాలేజీలో ఫస్ట్ ర్యాంక్, మంచి బాగా చదివేది, ఉన్నతంగా చదివేది బాగా. అలాంటి సహోదరి అనుకున్నాడు, వాళ్ళ నాన్నగారు అనుకున్నాడు, అసలు మంచి ఇదిలోకి వస్తుంది అనుకున్నాడు, మంచి గోల్ కొడుతుంది అనుకున్నాడు. అంటే గవర్నమెంట్ చెప్పి అట్లీస్ట్ గ్రూప్ 2 అరేంజ్లో అలాంటి స్థాయిలో ఉండాల్సినటువంటి యవనస్తురాలు పిల్లగా ఏమవుతూ వచ్చిందంటే, అక్కడ కాలేజీలో ఏదో చిన్న ఒక టాపీ పని చేసుకునే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇంకా అక్కడ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఈరోజు ఏం తెలుసా, తొందరపడి నిర్ణయం తీసుకుంది, మ్యారేజ్ చేసుకుంది, ఈరోజు వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటుందంటే ఏదో మారుమూల ప్రాంతంలో, దూర ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అతను రోజు ఏం చేస్తాడు, తాగి వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటాడు.
అతను వర్క్ చేయడు, పని చేయడు. ఏంటి తొందర? ఈ మంచి నాలెడ్జ్, మంచి లైఫ్ ఇచ్చినటువంటి అమ్మాయి తొందరపడి ఏం చేసిందంటే వివాహం చేసుకుని పోయింది. ఇప్పుడు ఈ రోజు నేను తెలుసా, అసలు రోజు కూర్చొని ఏడవటమే తక్కువ, అంతకు మించి దాన్ని వెళ్ళి రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. అందుకే ఒక చెడు నిర్ణయం లైఫ్లో మళ్ళీ వెనక్కి తీసుకుందామంటే మన వల్ల కాదు. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో తీసుకోకపోతే ఏమవుతామంటే లైఫ్లో ఉన్నత స్థాయిని దూరపరుచుకుంటాం. కనుక పిల్లలు చాలా ముఖ్యం. అవరోధాలు, ఆటంకాలు అధిగమించడం. కీర్తనలు 113 అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 113 అధ్యాయం 5వ వచనం. ఒకసారి చదువుకుందామా? మన దేవుడైన యెహోవాకు పోలి ఉన్నవాడు ఎవరు? వంగి చూడగా నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పంట కుప్పేల్చి పేదలను పైకెత్తువాడు, తల్లిగాను. చూడండి, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తాడంటే కొన్నిసార్లు మన లైఫ్ జీరో అయిపోతాయి, అంటే పూర్తిగా జీరో అయిపోయినా కానీ అక్కడి నుంచి సహా తీసుకొచ్చి ఉన్నత స్థితిలో తీసుకొస్తాడు. అంటే ఎట్లా అంటే దారిద్ర్యంలో నుంచి ఐశ్వర్యం తీసుకొస్తాడు. కొన్నిసార్లు ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉంటా ఉంటాయి. చాలామంది అమ్మస్తులు నేను గమనిస్తూ ఉంటాను. మా నాన్న సరిగ్గా లేడు, మా అమ్మ సరిగ్గా లేదు, మా ఇంట్లో భార్య భర్తల మధ్య సరిగ్గా ఉండదు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే నానా రకాలైన సమస్యలు మన మైండ్ మీద చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ యవనస్తులు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మా ఇంటి పరిస్థితులు చక్కగా లేవని, ఇంట్లో స్థితిగతులు సరే, ఎకనామిక్ కండిషన్స్ లేవని. కొంతమంది అంటూ ఉంటారు సపోర్ట్ లేదంట. ఏం సపోర్ట్ కావాలి నీకు? ఒక 10 లక్షలు ఇస్తే సపోర్టా? లేకపోతే నీకేమైనా మోరల్గా వెలిగి ముందుకెళ్ళు నేను ఎవరైనా నెట్టాలా? అవసరం లేదు. దట్ ఈజ్ రాంగ్ వే. ఎకనామిక్ కండిషన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు, రాజ్యాంగం రాశాడు. ఎవరు సపోర్ట్ ఇచ్చారు? ఎవరు సపోర్ట్ లేదు తెలుసా? వీధి లైట్లో కూర్చొని చదువుకొని రాజ్యాంగాన్ని రాశాడు. కనుక యాక్చువల్గా ఏ వ్యక్తి అయినా సరే నాకు సపోర్ట్ కావాలి, సహకారం కావాలి, మనుషుల్లో చేదో కావాలి, ఎవరో నన్ను ఇది చేస్తున్నారు, ఎవరో నా లైఫ్ని ఇంకా డిస్టర్బ్ అవుతుందని, నేను ఎక్కడో ఇంకా పైకి రాకపోవడానికి నాకు ఎవరో కారణం అని చెప్పి వెతుకుంటావు చూసావా? దట్ ఈస్ కంప్లీట్ రాంగ్. అసలు అది కరెక్టే కాదు. మీ అమ్మ కారణంగా, మీ నాన్న కారణం కాదు, మీ కుటుంబస్తుల కారణంగా, మీ చుట్టూ ఉన్న కారణంగా కాదు. కేవలం కారణం ఎవరంటే నీ మైండ్ సెట్టే సరిగ్గా లేదు. నీ మైండ్ సెట్ ఎట్లుండాలంటే ఆత్మ సంబంధంగా ఎప్పుడు కూడా. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆయనకి దేశానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ కాకముందు ఆయన చెరసాల్లో పెట్టారంటే ఆయన తెలుసు కదా, నెల్సన్ మండేలా. చెరసాల్లో పెడితే ఆ చెరసాల్లో ఉన్నప్పుడు అంటే చెరసాల అధికారి భయంకరమైన హింసలు పెట్టేవాడంట. ఆయన హింసలు పెడితే తర్వాత ప్రధానమంత్రి అయిన దేశానికి ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఆ భయంకరమైన హింసలు పెట్టిన వ్యక్తి అక్కడ కనపడ్డాడు. ఎదురుగా వచ్చి కనపడితే అతను అన్నాడంట, ఇట్రా దగ్గరికి రా అనిపించాడు. పిలిచాడు. అనుకున్నాడు, వణికిపోతున్నాడు. అరే బాబు, ఆ రోజుల్లో ఏం చేశాడు, ఎందుకు వణికిపోతుంటే ఈ పక్కన ఉన్న ఆయన అంటున్నాడు నెల్సన్ మండేలా గారితో, మినిస్టర్ హోదాలో ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయన కూర్చొని, ఏంటి నిన్ను చూడగానే ఆయన అంత వణికిపోతున్నాడు అన్నాడు. అప్పుడు నేను అన్నాడంట, అయ్యా నేను ఒకప్పుడు నా లైఫ్ సరిగ్గా లేక చెరసాల్లో ఉండి ఉన్నప్పుడు అతను నన్ను ఎట్లా హింసించాడో చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావని. ఎట్లా హింసించేవాడు తెలుసా? ఆయన ఈ వ్యక్తి మీద, ముఖం మీద ఆయన అట్లా టాయిలెట్లా కోసేవాడు అంట. అంత హింసించేవాడు, అంత హింస. కానీ నెల్సన్ మండేలా దగ్గరికి పిలిచి, భోజనం చేసావా, బాగున్నామని అడిగాడంట. అలాంటి వ్యక్తిని పిలిచి ఓవర్కమ్ చేయడం అంటే ఏంటంటే, నీ జీవితంలో ఏదైతే నీకు డిఫీట్ అవుతుందో, నీకు ఇబ్బంది పెడుతుందో, నీ మనసును గాయపరుస్తుందో, నీకు నిందాస్పదంగా ఉంటుంది, నీకు ఇబ్బందికరంగా ఉంటుంది, యూ డజంట్ ఫోకస్ ఆన్ దట్. దాని మీద నువ్వు దృష్టి పెట్టదు అసలు. దాని వైపు నువ్వు అసలు చూడొద్దండి. అందుకే నెల్సన్ మండేలా అంటారు, తన
తన లైఫ్లో ఎవరైతే తను డిఫీట్ చేసుకుంటున్నారో, ఎవరైతే తనకి ఇబ్బంది పెడుతుంటున్నారో అలాంటివన్నీ నువ్వు ఫస్ట్ పక్కన పెట్టేసి మనిషి ఎప్పుడు సక్సెస్ అవుతాడండి? టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్. మైండ్లో నుంచి అన్వాంటెడ్ థింగ్ని రాకుండా చూసుకున్న వాడే ఓవర్కమ్ చేసినటువంటి వాడు. మీరు ఇందాక నేను రాస్తే కొంతమంది అధిగమించగలరు, మేము అధిగమించగలుగుతాం, మేము చేయగలుగుతాం అన్నట్టుగా అంటున్నారు. కానీ అధిగమించడం అంటే ఏంటో తెలుసా? సామాన్యంగా ఒకటి అధిగమించడం అంటే ఏంటంటే దాన్ని పక్కన పెట్టేసేయండి. దాని నుంచి పక్కన పెట్టేసి నువ్వేదైతే అనుకున్నావో దాన్ని చేయటం చాలా కష్టం. లైఫ్లో చాలా ఎదురవుతాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా, క్రూషియల్ కండిషన్స్ కూడా నువ్వు వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి వాటిని నువ్వు అధిగమించాలి. అందుకే నెల్సన్ మండేలా చెరసాలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కొట్టి, హింసించి, బాధ పెట్టి, అలాగా టాయిలెట్ అనేది పోసి అంత చేస్తే అవన్నీ పక్కన పెట్టేసి నెల్సన్ మండేలా ఒక ఊరు ఉంది, ఎప్పటికైనా నేను దేశానికి ఏమవ్వాలి, ఎంత ఇది తర్వాత అనతి కాలంలోనే దేశానికి ఏమైపోయాడండి, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆ ప్రజల పక్షాన ఒక పుస్తకం రాశాడు, కొన్ని బుక్స్ ద్వారా ప్రజలు కదిలించాడు, ప్రజలు స్పందన వచ్చింది, ప్రజలంతా నెల్సన్ మండేలా సపోర్ట్ చేసి దేశానికి ప్రధానమంత్రి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రొవైడర్స్ వారిని నిందించారు, దూషించారు, ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. యేసు ప్రభువా నెవర్ లుక్ అన్నాడు, దాని వైపు చూడలేదు. అరే పలానా వ్యక్తి నా మీద గుద్దాడు, పలానా వ్యక్తి నా మీద ఉమ్మేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి కదా. గుర్తుపెట్టుకున్నాడా? ఏం లేదండి. పిడిగుద్దులు గుద్దిన వాళ్ళని, ఉమ్మేసిన వాళ్ళని, హింసించిన వాళ్ళని ఏం పట్టించుకోలేదు. ఆయన ఒకటే ఒక లక్ష్యం, ఆయనకి ఏంటి? పరమందున దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. సో ఫోకస్ ఆన్ దట్. అంటే అపరాధాలను అడ్డంకులను అధిగమించిన వాడే లైఫ్లో ఫోకస్ చేయగలిగితే నువ్వు ఏదనుకున్నా సాధిస్తావండి, ఖచ్చితంగా సాధిస్తావు. చాలాసార్లు మనం చెప్తుంటే కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే, నువ్వెందుకయ్యా లైఫ్లో ఏమీ మంచిగా ఉన్నత స్థితిలో రాలేకపోయావంటే ఏం చెప్తావు తెలుసా? అగో పలానా కారణం అని చెప్తాం. కారణాలు ఏంటి? అయ్యా అవరోధాలు, అయ్యా అడ్డంకులు. వాటన్నిటినీ అధిగమించి ఎదగలిగిన వాడే ఆత్మీయ ఉన్నత స్థితిలో రాగలుగుతాడు. కనుక పిల్లలు అందుకే అక్కడ రాశాడు, ఏమన్నాడు? దేవుడు వాక్యం మనం చూడవచ్చు. దరిద్రులను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతాడు దేవుడు? ఐశ్వర్యవంతులుగా. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని నమ్మాలి. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. కనుక చూడండి, విలాప వాక్యాలు 3:27 లైఫ్ ఈజ్ జాయ్ఫుల్ లైఫ్ గురించి ఉందామండి. పిల్లలు చూస్తే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం చదవండి తీసినవారు. జీవితం ఎప్పుడైనా భారంగా, కష్టంగా అనిపిస్తుందా? ఆనందంగా గడుపుతున్నావా అని అడుగుతూ వచ్చినప్పుడు కొంతమంది రాశారండి, నేను హ్యాపీగా ఉన్నాను అన్నారు. కొంతమంది అన్నారు, నేను చాలా హ్యాపీగా, కష్టంగా, భారంగా ఫీల్ అవుతున్నాను అన్నాడు. చదవండి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. కాడి, ఏ కాడి మోస్తున్నాను? మన మీద కాడి ఉందండి. ఏ కాడి? మీరు గేదెలు తీస్తే గేదెలకు కాడి ఉంటుంది, అన్నిటికీ కాడి ఉంటుంది. కాడి మోస్తున్నాను సేపు అనుకుంటే అబ్బా ఎంత కష్టం ఉంది లైఫ్ అని. కనుక కాడి, ఎందుకంటే నా కాడి సులువా తేలిక అని చెప్పాడా, కష్టం అని చెప్పాడా? నా కాడి సులువు. అయితే నా కాడి మీరు ఎత్తుకోండి, పాప కాడిని దించేసేయండి, దేవుడి కాడిని ఎత్తుకోనండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రతి అడుగులో ఆయన నీతో ఉంటాడు. నువ్వు వేసే ప్రతి చోట నిన్ను సులువు చేసి పడేస్తాడు, ఈజీ చేస్తాడు. ఇంక మీరు ఎప్పుడందాక చెప్తూ వచ్చాను, మనం చేసే పని సులువు అయిపోవాలి, ఈజీ అయిపోవాలి, ఈజీగా జరగాలి. అయితే చాలాసార్లు మన లైఫ్ భారంగా ఎప్పుడు మారుతుందంటే, ఎప్పుడైతే నువ్వు ఏం చేసినా కానీ వెనక్కి వస్తూ ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు ఏం చేసినా ముందుకు పోకుండా, ముందుకు సాగకుండా ఏ రివర్స్ వస్తూ ఉంటుందో, నువ్వు అనుకున్నట్టు ఈ టైంలో జరగకుండా ఎప్పుడైతే బ్యాకప్ అవుతుంటావో, అప్పుడైతే లైఫ్ నీకు ఏమనిపించింది అంటే భారంగా, కష్టంగా అనిపించింది. అదే నువ్వు అనుకున్నట్టు చక్కగా జరిగిపోతూ ఉంటే నీ లైఫ్ చాలా తేలికగా అయిపోతుంది కదా. ఎప్పుడు తేలిక అవుతుంది? నా కాడి సులువు అంటున్నాడు. దేవుని కాడి మనం ఎత్తుకునేవారు. అందుకనే యవనస్తులు బలవంతుని చేతిలో బాణం పెట్టేవారు. తర్వాత యవన కాలం ముందు దేవుని కాడి పోయిట నరునికి ఎంతో
మేలు అని చెప్పబడతా వచ్చింది. పాట పాడుతుంటాం. యవ్వన కాలమున హాడి మోయుట నరునికి మేలు, అది ఎంతో మేలు అని రాయబడుతుంది. కనుక మనం ఎంతంటే దేవుని ఎప్పుడైతే నువ్వు నీ భుజాల మీదకి దేవుడిని ఎత్తుకొని ఎప్పుడైతే మోస్తుంటావో లోక సంబంధమైన కాడి అంత ఈజీ అయిపోతుంది. ఇది మాత్రం నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుని కాడి బయట పక్కన పెట్టేస్తావో, అంటే దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే జీవించడం మానేస్తావో, చూడండి సహజంగా మనం దేవుని కొరకు జీవించాలనే మనసు మనలోకి వస్తే దేవుని పనిలో, దేవుని యొక్క యాక్టివిటీస్లో నువ్వెంత చురుగ్గా ఉంటావు. అందుకే బైబిల్ రాయబడి మొదట నా పని మీరు చేయండి, మీ పనులు నేను చేస్తాను అంటాడు. దేవుని పని మీరు చేస్తే మీ పనులు దేవుడు చేసేస్తాడు. కానీ ఉన్న సమస్య ఏంటంటే దేవుని పని పక్కన పెట్టేస్తాం, కానీ దేవుడు మన పనులు చేయడం మానేస్తాం కదండి. అది కాడి చేయి. గమనించారా? ఏదైనా రిస్క్ చేయగలుగుతామా? చూడండి దేవుడు 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం చదవండి తీసుకువారు. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులను బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. మంచి సైనికుడు వలె శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడు యుద్ధంలో పోనప్పుడు చేర్చుకుని వారిని రిస్క్ తీసుకోవడానికి సామాన్యంగా ఎవరు ఇష్టపడరు. పనులు సులువుగా బ్రతకడానికి ఈజీగా అలవాటు పడినటువంటి మనం రిస్క్ తీసుకోం. రిస్క్ అంటే ఏంటి? సహజంగా ఇప్పుడు మనం చూడొచ్చు, సైనికుడు ఎవడు యుద్ధానికి పోనప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. మీరు సైన్యానికి వెళ్ళేటప్పుడు చూడండి, వారికి పల్లె రిస్క్ ఉంటుంది. ఎట్లా వాళ్ళ రిస్క్ ఏంటండి? అవసరమైతే డెత్తే. మొన్న ఒక అతను చనిపోయాడు కదా, ఇక్కడ తర్వాత అతనికి వచ్చి చాలా కష్టంగా అన్నీ చేశారు. కానీ చనిపోయాడు. ఎట్లా అండి? తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. చూడండి, దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే రిస్క్ అయితే మంచు కాలంలో మంచులోనే పడుకుంటారు పిల్లలు. తర్వాత గడ్డి ఉంటుంది కదా కింద, ఆ గడ్డి కప్పుకొని మనిషి కనపడకుండా కేవలం గడ్డిలోనే కలిసిపోయి ఆ గడ్డిలోనే ఉంటాడంట. గడ్డిలో ఎక్కడ ఉంటామండి మనమైతే? హై రిస్క్. అది ఎంత రిస్క్ చేయడం తెలుసా? పెద్ద పెద్ద ఎత్తైనటువంటి ప్రదేశాల నుంచి నెట్టి పడేస్తారంట కిందకి. భయం అనేది ఉండకూడదు. నీకు ప్రాణాలకు తెగించి పోరాడతారు. ఆ పోరాటం ఎవరిలో అయితే పోరాట పట్టి ఉంటుందో ఆ వ్యక్తులే ఒక సైనికుల్లాగా శ్రమ అనుభవించే వ్యక్తి ఉన్నారు. అంటే ఎట్లుంటుందంటే, గాజు కానీ మనకి సున్నితంగా పెరిగినట్టుగా మనం ఆ సున్నితత్వాన్ని కలిగి ఉండకూడదు. గాజులా ఉంటే ఏమవుతాం? చిన్న ఒక దెబ్బ ఒక రాయిస్తే పగిలాడు కూర్చుంటాం. ఎట్లుండాలి మరి మనం? ఎట్లుండాలా? బంగారం అంటే చూసారా, అనేకమైనటువంటి విధాలుగా కాల్చి చివరికి దాన్ని మెరుగు తెచ్చి షైనింగ్ ఇస్తుందండి. అది కాల్స్తారు. శోధన అగ్ని చేత పరీక్షించబడాలి. మనం అనేక శ్రమల ద్వారా మనం పరీక్షించబడతా వచ్చినప్పుడే మనం మెరుగు పెట్టబడతాం, ఆశీర్వాదకరంగా చేయబడతాం. కనుక పనులు సులువుగా అయిపోవాలి, కానీ వ్యక్తులుగా నువ్వు మాత్రం ఎప్పుడు సున్నితంగా ఉండడానికి వీలేదు. దేవుడు ఒక్కోసారి మన పనులు సులువు చేసేస్తాడు. రిస్క్తోనే జీవితం గడపమని నేను అంటలేదు. అంటే ఎప్పుడు నీ పనులు సులువుగా జరగాలి. కానీ నీ లైఫ్లో ఒకవేళ రిస్క్ బేర్ చేయాల్సి వస్తే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. కానీ ఇట్లా ఉన్నవాళ్ళే దేవుని కొరకు ప్రయోజనమైన వ్యక్తులుగా తయారవుతారు. చూడండి, 1 తిమోతి 4:12, మీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా? మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా? చూడండి, చదవండి. ఎవడును నేను తృణీకరింపకుండా మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోను పవిత్రతలోను. ఎక్కడెక్కడ పవిత్రంగా ఉండాలి? మాటలోను
విశ్వాసంలోనూ అన్నిట్లో నువ్వు పవిత్రంగా ఉండాలి. ఎప్పుడైతే అన్నింటిలో నువ్వు మాదిరిగా ఉంటావో నేను తృణీకారం అనేది నీ నుంచి రాదు. యవనస్తులు కొంతమంది తృణీకరించేస్తుంటారు. మనుషులు ఎవరు తృణీకరిస్తారు? మనుషులే తృణీకరిస్తుంటారు. ఎందుకంటే ఈ వ్యక్తి సరైన మాదిరి లేదని చెప్పేస్తుంటారు. కనుక యవ్వన కాలంలో ఎవరిని తృణీకరించుకోవడం చూసుకో. నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచన కానీ ఎప్పుడైతే మాదిరికరంగా ఉంటాయో అప్పుడు నువ్వు మంచి స్థితిలోకి వస్తామండి. మన హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి. హృదయ శుద్ధి గల వారు ధనిలో వారు దేవుని చూస్తారు. కనుక హృదయంలో ఏ చిన్న పాపం వచ్చినా అసూయ, ద్వేషం, కలహాలు, విభేదాలు, తర్వాత మనం చూస్తే శరీర కార్యాల గురించి గలతీ రాసిన పత్రిక రాస్తాడు. ఒకటి కాదు పాపం అంటే బోరడని ఉంటాయి మన హృదయంలో. సరే అట్లా తెలియకుండానే మనం చాలా రకాలైనటువంటి వీక్ మైండెడ్ కలిగి ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతామంటే ఆత్మ సంబంధంగా నీ హృదయం ఎప్పుడైతే దేవుని ఎదురు సరైనదిగా ఉండదో నీవు ఆశీర్వాదాలన్నీ దూరం చేసుకుంటూ వస్తామండి. పరిశుద్ధులు అందుకే అంటాడు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే చూడండి. మోసం చేసి జీవితంలో పైకి రావాలనుకుంటున్నారా? బైబిల్లో చదవండి ఒక మాట. స్వస్థ బుద్ధి గలవారై మన గురించి సిగ్గుపడినట్టు ఎప్పుడైతే మోసం అంటే మంచి కార్యాలు చేయడానికి, సత్కార్యాలు చేయడానికి నీవు ఎప్పుడైతే అప్పగించుకుంటావో నీలో ఆత్మ సంబంధంగా నీ గురించి మాట్లాడుకునేటువంటి వ్యక్తులు సిగ్గుపడేంతగా నువ్వు మంచి కార్యాలు చేయడానికి కోరుకోవాలి. నిన్ను గురించి ఎవరైనా చెడుగా చెప్పడానికి కూడా భయపడేంత స్థాయిలో నువ్వు మంచిగా పనులు చేయడానికి కోరుకుంటే అప్పుడు సత్కార్యాలను బట్టి ఒకవేళ మన గురించి ఎవరైనా మాట్లాడినా కానీ మనం చేసే పనులకి మన గురించి మాట్లాడేదానికి ఉన్న తారతమ్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళు అప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడడానికి కారణం అవుతుంది. అందుకే లైఫ్లో ఎప్పుడు ఏది మోసం చేయొద్దు, ఎవరికి కీడు తలపెట్టద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు, లేదా అక్రమైన పద్ధతులు ఏదో సంపాదించుకుందాం, ఏదో చేద్దామని వేరే విధానంలోకి వెళ్ళొద్దు. ఎప్పుడు ఎట్లుండాలంటే ఇతరులకు మాదిరిగా మంచి చేయి. 10 మందికి నువ్వు మంచి చేసి వదిలేస్తే ఈరోజు నువ్వు చేసే మంచి ఎప్పటికైనా నీకు అక్కడికి వస్తుంది. ఒకరికి చేసిన మేలు ఎప్పటికీ వృధా కాదు, తెలుసా? కనుక ఒకసారి అనుకుంటాం అతనికి మేలు చేస్తే నాకేం వచ్చింది, నాకేం జరుగుతుంది అనుకోమాకు. ఒకవేళ నీకు మేలు చేసిన వాళ్ళు మర్చిపోవచ్చు, వాళ్ళు మర్చిపోయి మళ్ళీ నీకు కీడు తలపెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. చేసిన మేలు ఎప్పటికైనా ఏమవుతుందండి? అక్కడికి వస్తుంది. మోసం మాత్రం చేయొద్దు, కీడు చేయొద్దు. ఏ వ్యక్తిని మోసపరచు, దేవుడికి కీడు చేస్తే బైబిల్ రాయబడుతూ వచ్చింది. మనకు ఎవరైనా కీడు చేస్తే తిరిగి మళ్ళీ ఏం చేయొద్దు, ప్రతి కీడు కూడా చేయొద్దు. ప్రతి కీడు చేస్తే ఏమవుతామంటే వీళ్ళు ఆత్మీయంగా నష్టపోతామండి. కనుక అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. తర్వాత నీ ఆయుష్కాలం ఎంతో నీకు తెలుసు. చాలా మంది నాకు అసలు ఏం తెలియదు, మాకేం తెలియదు అని రాశారు. ఏం తెలియదా మీకు? మీ ఆయుష్ ఎంత? 2 సంవత్సరాలు బతికిస్తాడు దేవుడు మిమ్మల్ని. మరి హిజ్కియా అంటేనా చచ్చిపోతామని ప్రవక్త గారు చెప్తే చచ్చిపోతానులే ఇంకెందుకు అని వదిలేసుకున్నాడా? ఏం చేశాడు హిజ్కియా? దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నాకు మంచి ఆయుష్ ఇవ్వా దేవుడు అడుగుతూ వచ్చాడు. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? సామెతలు 3వ అధ్యాయం రాశాడు. మీరు చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఏం రాయబడుతూ వచ్చింది చూద్దామా? నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు. దేవుని ఆజ్ఞను హృదయపూర్వకంగా అనుసరించే వ్యక్తి సుఖజీవంతో గడుచు సంవత్సరాలు దీర్ఘాయువును అనుభవిస్తాడు. అందుకే తల్లిదండ్రులను సన్మానించేవాడు ఏం చేస్తాడు? దీర్ఘాయుష్మంతుడు అవుతాడు రాయబడు. దేవుని ఆజ్ఞలు సరిగ్గా అనుసరించే వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవుతాడని రాయబడుతూ వచ్చింది. కనుక నువ్వేమో ఇప్పటికిప్పుడే చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను ఏం చచ్చిపోవు, ఏం ఇబ్బంది లేదు. దేవుడు నేను ఖచ్చితంగా ఎక్కువ కాలం ఉంచుతాడు. కనుక రేపు ఏం సంభవించిందో మీకు తెలియదంటే దాని అర్థం ఏంటంటే ఎవరికది నేడైనా రేపైనా ఒక పట్టణంకి వెళ్ళి యాకోబు రాసిన పత్రిక రాష్ట్రం లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకునే వాళ్ళారా వాళ్ళకి చెబుతున్నాడు. ఏమని అట్లా చెప్పుకునే వాళ్ళకి ఏం చెప్పాడు? మీ జీవం ఏర్పడింది, మీరు ఎప్పుడు అంతలో కనపడి అంతలో మాయమైపోతారో. మరి ఎవరికి? ఆత్మీయంగా దేవుని ఆజ్ఞలను అనుసరించే వారికి, తల్లిదండ్రులను సన్మానించే వారికి, సన్మార్గంలో దేవునికి మహిమకరంగా నడిచేవాడు ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు.
కనుక ఎన్ని సంవత్సరాలు బతుకుతా అంటే అట్లీస్ట్ చెప్పు ఒక 60-70 గ్యారెంటీ బతకాలని ఉంది ఆశ. దేవుడు దీవిస్తాడు, అంతేగాని ఏమన్నా నాకే తెలుసు ఎప్పుడు పోతానంటావా? అట్లా కాదు కదా దేవుడు పెట్టాలి. అందుకే నేను అడిగితే వచ్చినాను. కనుక ఇప్పుడు లాంగ్ లైఫ్ ఇస్తాడు దేవుడు, నీకు మంచి లైఫ్ ఇస్తాడు. ఎప్పుడు ఏదో అర్ధాంతరంగా ముగిసిపోయే విధంగా దేవుడు నా జీవితాన్ని ముగింపు చేయడు. అయితే ఎప్పుడో తెలుసా, ఒకవేళ మనం సరైన విధానంలో దేవుని ఆజ్ఞలు అనుసరించకుండా, దేవుని వాక్యానుసారమైన నడవడిక కలిగి ఉండకుండా నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేస్తే, దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే మాత్రం చెప్పలేము ఎప్పుడు ఏమవుతావో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? హిజ్కియా గర్వించాడు కాబట్టి రోగం వచ్చింది. చనిపోతాడు అనుకున్నాడు, మళ్ళీ కనికరం చూపించాడు దేవుడు. అవునా కదా? అబ్షాలోము చనిపోతూ వచ్చాడు. కొంతమంది చనిపోతారు, మధ్యలో చచ్చిపోయారు, అర్ధాయుషులో చనిపోయినటువంటి వారు. ఎందుకు చనిపోయారు? అబ్షాలోము ఎందుకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీపెట్టి చచ్చిపోతూ వచ్చాడంటే, అబ్షాలోము వ్యక్తిగత జీవితం ఎన్నో సమస్యలతో కూడుకున్న స్థితి అండి. అయితే పిల్లల కొన్నిసార్లు అయితే ప్రసంగి గ్రంథం రాస్తాడు, కొన్ని సందర్భాలు ఏముంటుందంటే నీతిమంతులు కూడా పాపములు చచ్చిపోయినట్టుగా సడన్గా చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం నీతిమంతులు అయినంత మాత్రం లాంగ్ లైఫ్ బతకాలని లేదు, ఒక్కోసారి మధ్యలో చచ్చిపోవచ్చు మనం కూడా. అది సమ్ టైమ్స్ కొన్ని సందర్భాలు జరుగుతుంది. ఒకవేళ ఆ కొద్ది మందిలో కొన్ని సమయాలు జరగచ్చు, వాళ్ళలో ఉంటే చేసేది ఇట్ మే బి సెండ్ ఆఫ్ వెళ్ళిపోతాం. 90% 80% జరగదు. ఇట్ మే బి ఒక 20% 10% జరగవచ్చు. ఒకవేళ వాళ్ళలోనూ ఉంటే ప్రవహించుకున్నాడు అనుకోవటం, వెళ్ళిపోవటమే. కానీ దేవుడిని ఏమడగాలి? నాకు ఇచ్చే ఆయుష్ పూర్ణ ఆయుష్ ప్రభు. లేదా యోగు గురించి రాయబడుతుంటుంది, అతను పిల్లలు చూశాడని రాయబడుతూ వచ్చింది. తుది మనవాడు చూసాను. నేను పొద్దున నేను అనుకుంటా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను, 90 అంటే 89 అంటే ఏడుస్తుంది, మీ అందరూ చల్లగా ఉండాలయ్యా తీసుకుని. నువ్వు ఏడిపోతావు, అందరంటే 100 పెట్టేటట్టున్నావు, 100 ఏళ్ళు ఉంటుంది, హ్యాపీ, షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు, అన్నీ తింటుంది. మటన్, చికెన్, పలావ్ మొత్తం. ఇప్పుడు మనమేమో ఏం తిన్నా కానీ కష్టం. అంటే అట్లాంటి పూర్ణాయుష్ కూర్చుంటున్న మనుషులు అంటే ముదిమనవాళ్ళు. ఇప్పుడు మనవాళ్ళు మనమేమో చెప్తున్నాము, మా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా పిల్లలు పట్టుకుపోతున్నారు. వాళ్ళు కూడా రేపు ఇంకా 4 నెలలు పడితే చూసి అంత లైఫ్ హ్యాపీ గడుపుతూ వస్తుంది. ఏముండదు, లేస్తుంది, తింటారు, పడుకుంటారు, అదే లైఫ్. దేవుడు చూసాడు అటు బతకాలనుకోండి. నేను కూడా అన్ని సంవత్సరాలు ఉండాలి ప్రభువా, నేను భూమి మీద ఆశీర్వాదకరంగా చేయబడాలి, నన్ను అలాగే జీవింపజేయమని చెప్పి దేవుడు అడుగు. అంతేగాని పంపించే ప్రభావ తొందరగా మాట అంతేనా అదండి. కనుక ఎంత పాత నిబంధనలో హానోకు దేవుడితో కలిసి నడిచాడు, దేవుడు మెచ్చుకొని హానోకు తీసుకెళ్ళిపోయాడు. ఎలీషా దేవుడితో వాక్ విత్ గాడ్, దేవుడితో కలిసి నడిచాడు. అగ్ని రథాన్ని పంపించి ఎలీషా తీసుకెళ్ళాడు. దెర్ ఈజ్ నో డెత్ ఎట్ ఆల్. వాళ్ళకి అసలు చావే లేదు, మరణాన్ని జయించాడు. యేసుప్రభువు చనిపోయి తిరిగి లేస్తే హానోకు చనిపోవాలి. అసలు మరణం అంటే ఏంటో హానోకి తెలుసా? తెలియదండి అసలు. నాకు తెలియదు. హానోకు దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటాడు? ఏమయ్యా చనిపోయామంటే, నాకేం తెలుసాయా, నన్ను బతికే దేవుడు వచ్చి నన్ను తీసుకొచ్చాడు. ఎలీషా లాంటి వచ్చి ఏం చచ్చిపోయాను, చచ్చిపోలేదు, గుడ్లో పెట్టారా, సమాధి చేశారు, నీకు అదేమో తెలుసా? నాకేం తెలుసు, ఆయన ఉన్నాడు, దేవుడు తీసుకెళ్ళిపోతా వచ్చి. కనుక బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చచ్చిపోడు, ఎన్నటికి చావండి. మనం ఆత్మీయంగా యుగాల పాటు దేవుడితో పాటు ఉండబోతుంటున్నాం. కనుక మన ఆయుష్ సంపూర్ణమైంది. తర్వాత 10వదిగా మనం చూస్తే 119:9 చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, 119వ అధ్యాయం కీర్తనలు 9వ వచనం చూస్తే దేవుని వాక్యం చదువుకున్నామా? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, ఈ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మన నడతలో చేంజ్ వస్తుంది, మార్పు వస్తుంది. కొన్నిసార్లు నేను చాలామందికి టెంప్టేషన్స్ ఉంటాయి. అంటే సోకాళ్ళు ఎట్లా అంటే అధిగమిద్దామంటే అధిగమించినంత ఆలోచనలు వస్తూ ఉంటాయి మనుషుల నుంచి, చట్ట తలంపులు వస్తాయి, రావట్లేదా? బ్యాడ్ థాట్స్ వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. చెడు తలంపులు లోపల నుంచి పుట్టుకు రావడం ఏంటి?
నీకు అనిపించవచ్చు, ఎందుకు నాకు ఈ చెడు తలంపులు ఎక్కువ వస్తున్నాయి ప్రభా, నన్ను ఈ నుంచి దూరపరచడం. దేవుడు అడుగుతా ఉన్నాం ఒక్కోసారి. దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, మనిషి యొక్క తలంపుల్లోనే పాపం ఉందని. అందుకనే ఆదికాండం రాస్తాడు, అక్కడ నరుడు చూస్తే అతను పూర్తిగా పాడైపోయాడు, చెడిపోయాడు అని రాశాడు. ఎక్కడ పాడైపోయాడు, ఎక్కడ చెడిపోయాడు? తలంపులో పాడైపోయాం, మనం ఊహల్లో పాడైపోయాం, ఆలోచనలో పాడైపోయాం. మనుషులు బాగానే ఉన్నాం అందరం చూడటానికి, పైకి బాగానే ఉన్నాం అందరం, కానీ ఎక్కడ పాడైపోతున్నాం? తలంపులు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు అన్నీ కంప్లీట్ ఫుల్లీ చెడుతో నింపబడతా వచ్చినాయి. అలాంటప్పుడు హౌ కెన్ నేను ఎట్లా బయటికి రావాలి ప్రభా, నాకు అర్థం కావట్లేదు. చాలాసార్లు మీరు చూడండి, మనం ఎంత ఓవర్కమ్ చేసి, ఎంత అధిగమించి దేవుని వాక్య ప్రకారం ఎంత లోతు. అందుకనే దేవుని వాక్యంలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకోగలుగుతాడు? ఎలా సాధ్యపడుతుంది? మనం మంచి నడత కలిగిన వారుగా తయారవ్వాలంటే హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? సాధ్యపడే విషయమా? సాధ్యపడదు. సామాన్య రీతిలో సాధ్యపడదు. కానీ ఎప్పుడు సాధ్యపడుతుందంటే నీ వాక్యమును బట్టి నేను జాగ్రత్తగా నన్ను నేను చూసుకోవాలి. వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు మాత్రమే నడత శుద్ధిపరచబడుతూ ఉంటుంది. దేవుడితో నడగలుగుతాం. వాటన్నింటినీ కూడా అనిపించు. ఇంకా మీరు చూస్తే బైబిల్ రాసిన యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. బైబిల్ రాస్తాడు, యవనేశ్వరుడు, దేవుని వాక్యం, నా కుమారుడా యవనేశ్వరుడు పారిపో, అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పారు. వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటూ వస్తే, ఎంత అవాయిడ్ చేస్తే అంత ఆశీర్వాదకరం ఉంటావు. ఎంత అవాయిడ్ చేయకుండా ఇన్వైట్ చేస్తావు అంత నష్టపోతావు. అందుకే రాణి మాకు అన్నింటి బ్యాడ్ థాట్స్ వస్తుంటే ఓవర్కమ్ చేయి. చెడ్డ ఆలోచనలు వస్తుంటే వీడికి పెట్టి రావట్లోంచి బయటికి. తలంపులు, ఆలోచన, ఊహలు ఏవైతే పాడైపోయిందో. అందుకే నరుని యొక్క చూడండి, ఆదికాండంలో మీకు చక్కటి మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో మనకు వచ్చినట్లయితే ఆనాడు నరుని యొక్క ఊహంతా చెడ్డదని రాశాడండి. ఎక్కడ పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ మనం కట్టుకోవాలంటే ఆ ఊహాలోకంలో బ్రతుకుతున్నావే, అక్కడే పాపమంతా, మాలిన్యమంతా, మురికంతా జరుగుతుంది. చూడండి, ఆదికాండంలో దేవుని వాక్యంలోకి వస్తే పరిశుద్ధంలో చూడండి 3వ అధ్యాయం దేవుని వాక్యంలోకి వచ్చినట్లయితే, దేవుని వాక్యం చదువుదామా? దేవుని వాక్యంలో 5వ వచనంలో అన్న సర్పం మీరు చావరు, ఏలైనగా మీరు వాటి దినమున ఏమవుతారు? వాటి దినదినం మీ కన్నులు తెరబడి మీరు మంచి చెడ్డ తిరిగి దేవదూతల వలె ఉందని చెప్తా వచ్చింది. ఎవరు చెప్పింది? సాతాను. దేవదూతల వలె ఉంటారని చెప్తా వచ్చింది కదా. ఉన్నారా దేవదూతల వలె? లేరు. ఎట్టున్నారు తెలుసు? 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. తలంపుల్లోని ఊహ చెడ్డది. ఏ చెడ్డది? తలంపుల్లో ఉన్నటువంటి ఊహ కేవలం చెడ్డది. దీన్ని ఎట్లా అధిగమించాలి? మనలో కాదు. మన మధ్య ఎప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక బ్రదర్ అడుగుతూ వచ్చింది, అన్నయ్య మనం చూస్తూ ఉంటాం కదా, ఐతో పాపం చేస్తాం, కళ్ళతో పాపం చేస్తాం. కళ్ళతో పాపం చేసినప్పుడు మరి పాపమే కదా. రక్షణ పొందిన తర్వాత కూడా నేను కళ్ళతో పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను. సహజంగా మనకి ఐస్ కూడా దేవుడు నేత్రాలకే పాపం పెడతా వచ్చాడు. అందుకే నేత్రాశ అని పెట్టాడు. చూసారు బైబిల్లో ఏంటండి? కళ్ళతో చేసేదే పాపం. 90 బైబిల్ రాయబడుతూ వచ్చింది, మీ కన్ను కానీ చెప్పండి, మీ కన్ను కానీ తేటగా ఉన్నట్లయితే, ఎవరైనా కళ్ళు కానీ చెడిపోయినట్టే మొత్తం పాడైపోయింది. ఎవరైనా కళ్ళు కానీ తేటగా ఉన్నాయి అనుకోండి, అట్లుంటుంది, ఈజ్ ద పర్ఫెక్ట్ పర్సన్ కదండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను ఎప్పుడో ఒక పెద్ద సేవకుడి గురించి నేను వింటా ఉంటే, సతీష్ కుమార్ గారి గురించి రాత్రి నేను ఒక సాక్షి వెంట వచ్చాను. ఎవరు చెప్తున్నారంటే, జైపాల్ గారు వాళ్ళ సన్ చెప్తాం. ఏం సాక్షి చెప్తున్నాడంటే,
దైవజనుడు సతీష్ కుమార్ గారు ఎంత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటంటే ఈ నెవర్ సీ ఆన్ ద సిస్టర్స్ సైడ్ అండి. తన కళ్ళతో ఇప్పుడు స్త్రీలని చూడండి. నేను ఆశ్చర్యపోయాను. ఒక సేవకుడు మరొక సేవకుడి గురించి అంత ఉన్నతమైన మాట చెప్పడం అద్భుతం అనిపించింది. అసలు నెవర్ సీ చూడండి. ఎక్కడ ఓవర్కమ్ చేయగలుగుతామంటే మనం చూసేటప్పుడే బై మిస్టేక్ చూస్తాం, ఒక్కొక్కసారి బై మిస్టేక్ చూసాం, సెకండ్లీ మళ్ళీ చూస్తాం, ప్రారంభిస్తాం అదండి. ఈ చూపుతో ఏమైందంటే ఎప్పుడైతే మళ్ళీ చూడండి. అందుకే పండు చూసినప్పుడు ఏమైంది, ఆ పండు చూస్తుంటే ఆ పంటలానే చూడాలనిపించింది. ఎవరికి? ఆవకి. చూస్తాం రమ్యమైంది. అవకాశం కోసం చూస్తున్నాం కదా సాతాను. నీకేదో నచ్చినట్టుంది, ఇదే టైం అనుకుంది. ఆ కళ్ళతో అలా చూస్తున్న టైంలో ఏం చేసిందంటే బాగుంటుంది తినమని చెప్పి ప్రోత్సాహపరిచింది. పండు తినేది, ఆవు పడిపోతుంది. అంటే నెవర్ లుక్ అన్న చూడమాకు. అసలు చూడకుండా వీలైనంటే చూడకుండా ఉండలేము, కానీ చూస్తాము. కానీ చూసినాక వెంటనే పక్కకి వెళ్ళిపోతాము. అందుకే ఒక దైవజనుడు దేవుని సేవకు వచ్చిన గొప్ప స్థాయికి ఎదిగినాక తను ఒకప్పుడు పాపం చేస్తున్న స్త్రీ సువార్త చేస్తున్నప్పుడు ఆమె ఎదురుగా వచ్చి నిలబడి అంటుందంట, నేను గుర్తుపెట్టావా? గుర్తుపట్టలేడా? ఎందుకు గుర్తుపట్టలేడు? గత కాలంలో ఆమెతో పాపం చేసాడు. ఇప్పుడు పబ్లిక్లో వీధిలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? సువార్త చేస్తున్నాడు. ఆమె ఎదురుపడి అంటుంది, నన్ను గుర్తుపెట్టావా అంటే దైవజనుడు, అమ్మా నేనైతే నేను గుర్తుపట్టాను తల్లి, నేను గుర్తుపట్టుకుని మర్చిపోలేను. కానీ ఒకటి ఏంటంటే అప్పుడున్న వ్యక్తిగా నేను ఇప్పుడు లీవ్ అవుట్ వదిలేసానని చెప్తావచ్చు. అంటే ఏమవుతూ వచ్చిందంటే వీలైనంత వరకు దాని నుంచి బయటికి రావాలి. బయటపడాలని ఆశ నీకుంటే నిన్ను సాతాను నీ మీద పనిచేయదు. కానీ దాని గురించి బయటపడకుండా దానికి ఆకర్షితులైపోయి కానీ లొంగిపోయావా, ఖచ్చితంగా ఈరోజు గదిరైపోయినా పడిపోతాం. అందుకే నరుని యొక్క హృదయ ఆలోచన తలంపులను ఊహించేది కనుక అక్కడే మనం బ్రేక్ చేసుకోవాలి. ఆ అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆత్మీయంగా మనం కాపాడుకుంటూ వస్తాం, భద్రపరుచుకుంటాం. అందుకనే ఆ యోగు గారు లాంటి ఆయనైతే మామూలు నిబంధన కాదు. ఏం నిబంధన? ఏమన్నా నిబంధన చేస్తున్నాడు చెప్పండి. పరస్త్రీని నేను అసలు చూడండి మోహం చూపుతో చూడండి. క్యాజువల్గా చూడటం వేరు, మోహంతో చూడటం వేరు. కనుక చూపు చాలా ముఖ్యం. ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో. తర్వాత ఇంకొక అడ్వైస్ కూడా చెప్తున్నాను, వీలైనంత వరకు ఇండివిజువల్గా ఉండదు. అంటే ఎప్పుడు తప్పుదారి ఎప్పుడు జరుగుతాయి అంటే ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడే, అంటే ఒంటరిగా వెళ్ళడం, ఒంటరితో ఎవరిగా మాట్లాడటం. ఒక దైవజనురాలు చెప్తూ వచ్చింది, వేరే ఎవరైనా సిస్టర్స్తో మనం మాట్లాడేటప్పుడు నీ పక్కన ఇంకొకరు ఎవరైనా ఉండేటట్టు చూసుకో. సింగిల్గా మాత్రం వెళ్ళదు. సింగిల్గా వెళ్ళామంటే ఏమవుతాం? శోధనకు అవుతాం. ఇంకొకళ్ళు ఉంటే పాపం జరగదు. ఎందుకు జరగదు చెప్పండి? ఇంకొకటి ఉంటే, ఇంకొకటి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసుకున్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పాపం చేసే ఛాన్స్ లేదు. అదే ఇంకొకరు లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అందుకే మనిషి ఏమవుతాడంటే పాపం చేయడానికి, ఒంటరిగా కలవడానికి, ఒంటరిగా వెళ్ళడానికి, ఒంటరిగా కలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తాడు. అది వీలైనంత వరకు ఆ ఒంటరిగా ఉండే జీవితానికి ఇష్టపడకుండా ప్రలాంగ్ చేసుకుంటూ దాని నుంచి బయటపడగలిగితే ఖచ్చితంగా పాపం మీద నీకు జయం వస్తుంది. అందుకే బైబిల్ రాశాడు, నిన్ను నీవు మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా? మనల్ని మనం ఎట్లా మార్చుకోవాలి? ఇట్లా మార్చుకోవాలి. మన ఐ కాంటాక్ట్, మన యొక్క పర్సనల్ లైఫ్లో ఎవరు ఎంటర్ అవ్వకుండా చూసుకోవడం. అప్పుడు తర్వాత ఫోన్స్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడంతా మనకి ఫ్రెండ్షిప్ చేయడానికి జనాలు ఎక్కువైపోయారు. నేనంటే మీతో ఎవరైనా మీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే మీరు ఎక్కడో ఎతకాల్సిన పని లేదు. మీరు వెబ్సైట్లోకి వస్తే చాలు, చక్కగా మీకు కావాల్సినంతమంది అమ్మాయిలు, కావాల్సినంత అబ్బాయిలు, కావాల్సినంతమంది ఉన్నారు అండి. ఇప్పట్లో
సోషల్ లైఫ్లో ఎవరినో పోయి ఎక్కడో పోయి గర్ల్ ఫ్రెండ్ కావాలంటే బాయ్ ఫ్రెండ్ కావాలంటే ఎతకాల్సిన పని లేదు. ఎక్కడ పోయి ఎతికితే చాలు ఫోన్లో మనకి మనసు పెట్టి సెట్స్ పెట్టేసి ఏవో యాప్స్ ఓపెన్ చేసేసి ఎవరికో హాయిలు కొట్టేసి సెండ్ కొట్టేసి అని చెప్పి కలుపుతూ పోతే 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడు కాదు ఎదురు కాదు, ఎంతమంది రోజు కూర్చొని ఇక చేసుకుంటూ కూర్చోవచ్చు కదండి. ఏం చేసుకుంటూ కూర్చోవచ్చు, ఇంటి నుంచి అటు నుంచి ఇటు మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, సామాన్యమైన మెసేజ్లు, ఇంటి నుంచి అటు పంపించుకోవడం, ఇటు నుంచి అటు ఫోన్స్, అటు నుంచి ఇటు ఫోన్స్. ఎంత అవసరమైనంత యూ షుడ్ అవాయిడ్ ఆల్ థింగ్స్. తీసిపడేసి చెత్త చెదారం, వేస్ట్ మెటీరియల్, అన్వాంటెడ్ థింగ్స్ లైఫ్లో రాని మాకు వస్తే ఏమైందంటే సమయం పోయింది. గంటలు చేస్తున్నట్టు ఉంటుందంటే గంట తెలియదు, 2 గంటలు రాత్రి నిద్రపోరు, కొంతమంది నైట్ నిద్రపోరు, మేలుకొని మరి వర్కౌట్ చేస్తాం. తెల్లారి వేస్తే మొఖాలు వీగిపోయి ఉంటాయి, కళ్ళంతా ఇది ఏంటంటే కారణం ఇదే. కనుక ఫేస్లో ఆ గ్లో పోయింది, మహిమ పోయింది. చాలామంది కళ్ళ సమస్యలు వచ్చేస్తుంది కదండి. గద్ద అద్దాలు పెట్టుకోవాలి, లేకపోతే కళ్ళంతా ఎర్రగా అయిపోవడం, యాక్టివ్నెస్ లేదు, మరి సరిగ్గా మంచి ఆహారం. మన ఎవరు నాకు చెప్తున్నారు మీకైతే ఏదో మా అమ్మాయి ఈ సరి మంచి అన్నం నేను సరిగ్గా తింటలేదు. ఏడ తింటే అన్నం లేదు, ఏం లేదు, ఏం తింటలా, అన్నం తినే పరిస్థితి ఎక్కడ, మనసు అన్నం మీద భోజనం మీద లేదు, ఎక్కడుంది? ఆ చెత్త అంతా, అవసరం లేని చెత్త అంతా, వేస్ట్ అంతా తీసుకొచ్చి బయటలో పెట్టేసుకొని దాన్ని క్లెన్స్ చేసుకోండి, శుభ్రపరచుకోండి, ఫ్రీడమ్ వినియోగించుకోండి. స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దు. ఎప్పుడైతే చూపులు, ఎప్పుడైతే పర్సనల్గా కలవటాలు, ఎప్పుడైతే ఫోన్స్, ఇంటర్నెట్స్, వీటన్నిటిలో అన్కంట్రోల్గా ఎప్పుడైతే వేటికి అవకాశం ఇవ్వకుండా నువ్వు కాపాడుకుంటూ వస్తావు, దాన్ని ఏమంటారు తెలుసా అండి? నేను మార్చుకోవాల్సింది అదే. కనుక మార్చుకుంటే లైఫ్ బాగుంటుంది. మార్చుకోకుండా నేను నా అంటే నేను వెళ్తానంటే నష్టపోతాను. ఇలా ఒకడు కొత్తగా జన్మించితే నేను దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. కనుక ఈ రోజున దరిదాపుగా మీకు 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 ప్రశ్నలకు సంబంధించిన వివరణ కూడా వాక్యానుసారంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక నిర్ణయంలోకి రా. నేను మీకు ఈరోజు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను పిల్లలు. చూడండి, బైబిల్లోకి వస్తే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 19:20 అన్నిటినీ అనుసరిస్తున్నానని చెప్పిన వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి 19:20 చదవండి తీసిన వారు. అందుకే ఎవరు ఇవన్నీ అనుసరించునే. ఏవన్నీ అనుసరిస్తున్నాడు? చదవండి, ఏవన్నీ అనుసరిస్తున్నాడు? అడిగాను. అందుకు యేసు పరిపూర్ణుడవుడు కోరిన ఎడల ఆస్తి నమ్మి పేదలకి ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. చూడండి, లైఫ్లో చాలా విషయాల్లో కొన్ని మీరు ఏదైతే స్ట్రాంగ్ ఉన్నారో, మీరు ఏ విషయాలు అయితే కరెక్ట్గా ఉన్నారో అది దేవుడు ఇచ్చిన ధన్యత. నిజంగా కొంతమందికి కొన్ని ధన్యతలు ఇస్తాడు దేవుడు, అది ఆశీర్వాదకరం కదండి. కొంతమంది మంచుకు తట్టుకుంటారు, చెమటకి తట్టుకుంటారు, చలికి తట్టుకుంటారు, ఎండకి తట్టుకుంటారు. కొంతమంది ఎండకి, చెమటకి, మంచుకి, వర్షాలకు తట్టుకోలేదు. సమస్యలు శారీరకంగా, ఫిజికల్లీ కూడా మనం అన్నిటికీ అన్ని అట్మాస్ఫియర్ సరిపోయిన ఫిజిక్ మనకు ఉండదు ఒక్కోసారి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిజికల్లీ మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి వారైనా మనం ఫిజికల్లీ ఒక్కోసారి వీక్ అయిపోతాం. అంటే ఇక్కడ లేఖనాల్లో చూస్తున్న భాగాలు మనం గమనిస్తున్నప్పుడు ఒక యవనస్తుడి దగ్గరకు వచ్చింది యేసు ప్రభువు ఏమడిగాడంటే, అయ్యా నువ్వేమేమి అనుసరించాలని చెప్తాను అని చెప్పి అనుసరించాల్సిందని చెప్పాడు. ఆ యవనస్తుడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే అన్నిటినీ అనుసరిస్తున్నాడు. పిల్లలు ఎంత మంచోడండి, మనకంటే 1000 రెట్లు పెట్టాలనుకుంటున్నా తెలుసు, అంత మంచి వ్యక్తి. కానీ ఒక చిన్న విషయంలో బాగా విగ్గున్నాడు. ఏంటంటే డబ్బు, ధనాపేక్ష. అందుకే డబ్బు కోసం వెంపలాడుతూ వచ్చాడు. అందుకే ఆ మనసాక్షి కలిగినప్పుడు యేసుప్రభువు అన్నాడు, నీవు అంత బాగానే ఉన్నావు కదయ్యా, ఒక డబ్బు కోసం ఇదవుతావు, ఆ ధనం విడిచిపెట్టవచ్చు కదా అని చెప్తే అప్పుడు ఆయన చాలా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా ఏంటి ఫీలింగ్స్, కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు,
ఉంటే ఏం చేస్తావు? చిరాకు పడతావు, కోపపడతావు, అరుస్తావు, పెద్దగా ఏదవుతావు. అసలు ఎందుకు ఆ ఫోన్ అని చూస్తున్నావు అంటే దేని ఇష్టమా ఏంటంటే ఫోన్ నా ఇష్టం నేను చూస్తాను అదండి. ఏమవుతుందంటే ఎక్కడైతే బానిస అయిపోయావో, దేనికైతే నువ్వు ఎడిక్ట్ అయిపోయావో, దేనిలో అయితే నువ్వు చిక్కుకున్నావో అది నీకు అర్థం కాదు. మిగిలిన మొత్తం నీకు అర్థమవుతాయి. ఏ విషయంలో అయితే నువ్వు ల్యాక్ ఆఫ్ ఉన్నావు, ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు, ఏ విషయంలో అయితే దేవుడు సరైన విధానం లేవో అది ఆ పాయింట్ దగ్గర దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఆపేస్తాడు. కనుక దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అందుకే ఇప్పుడు యవనస్తుడు ఏమంటున్నాడంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటే అన్నాడు కొంచెం డబ్బు వదిలిపెట్టి పేదలకు పంచుతావని అన్నాడు. డబ్బా రూపాయి వేళ కూడా వదిలిపెట్ట. ఎందుకంటే డబ్బు అంటే అతనికి ప్రాణం, ధనాపేక్ష. డబ్బు లేకపోతే అసలు మనసు ఇట్లాంటి మనసు అన్న మిగతా ఏ బలహీనత లేవు, మిగతా శరీర సంబంధం ఏ ఆలోచన లేవు. కోళ్ళకి అట్లా ఉంటుంది, కోళ్ళకి మందు ఉంటుంది, కోళ్ళకి చాలా కొన్ని విషయాల్లో ఎక్కడ వీక్ ఉన్నావు, ఏ విషయాల్లో వీక్ ఉన్నావు ప్రభుడు ప్రభా నాకు ఇది బలహీనత, ఇదే కారణం, ఈ బలహీనత వల్ల నేను బలహీనుడైపోతున్నాను. చాలా మంది తెలుసు పర్సనల్గా, డౌటే లేదు పిల్లలు. నువ్వు ఏ విషయాల్లో స్ట్రాంగ్ ఉన్నావో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఏ విషయాల్లో వీక్ ఉన్నావో మాత్రం నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమంటారు? అవునా కదా? ఏ విషయాల్లో నువ్వు బలమైన వ్యక్తిగా ఆత్మీయంగా అన్నింటినీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటావో అవన్నీ సంపూర్ణంగా ఆల్రెడీ వదిలిపెట్టేశావు. కానీ ఒకటి ఉంది నీకు. అందుకే ఇప్పుడు అన్నాడు యేసువారు, నీకు ఒక్కటే పదం. కనుక యవనస్తుడికి ఎట్లయితే పదం ఉందో, ఈరోజు యవనస్తులుగా మనందరికీ అన్ని బలహీనతలు ఉండవు. ఒక్కటే పదం ఉంటుంది, ఓన్లీ సింగిల్. అది దాన్ని విడిచిపెట్టగలిగితే ఈ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ లైఫ్ చాలా బాగుంటుంది. అందుకే తెలుసా, అప్పటి దినాల్లో ఐదుకని యవనస్తుడు పౌలు గారు సుదీర్ఘ ప్రసంగం చేస్తుంటే కిటికీలో కూర్చుంటాడు. ఐదుకి తెలుసా మీ అందరికీ? ఎప్పటివరకు ప్రసంగిస్తాడు తెలుసా? రాత్రి మిడ్నైట్ 1 గంట అవుతుంది. ఎవరండి ఈ రోజుల్లో మిడ్నైట్ 1 గంట దాకా వాక్యం వినేది? 1 గంట దాకా వాక్యం వింటే 5 కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో జారిపోయి కింద పడ్డాడు. నిద్ర మంత్ వచ్చింది, భారం వచ్చింది, పడిపోతే అందరూ అనుకున్నారు చచ్చిపోయాడు అనుకున్నారు. పోయి చూస్తే ఆల్మోస్ట్ చనిపోయాడండి. చనిపోయినందుస్తుంది పౌలు గారు ప్రార్థన చేస్తుంది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి లేచి ఐదుగుని దేవుడు బ్రతికించాడు. ప్రభా యేసుక్రీస్తు ఈ యొక్క సమయంలో వెంటుంటున్న ఆసక్తి తృష్ణతో వెతుకు. యవ్వన కాలంలో బైబిల్ వదిలిపెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళి, కాలేజీలోకి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా, ఏ స్థలం ఉందో బైబిల్ ప్రేమించు, బైబిల్ వాక్యాన్ని ప్రేమించు. నాకు కావాలయ్యా అన్న హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఆయన ఎడలను ఆసక్తితో తృష్ణతో రాత్రి దావీదు అంటాడు, మంచం మీద పడుకున్నప్పుడు, పడకల మీద ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే, ఇప్పట్లో పడకల మీద పడుకుంటే ఏమొస్తాయి? గుర్తొస్తాయి. అవసరం లేని చెదారం అంతా మన మైండ్లోకి వచ్చేస్తుంది. కానీ దావీదు గారు పడకల మీద ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని పువ్వు మెదడు జరిగినట్టు దాన్ని దొరికిందని ఆనందిస్తూ వచ్చారు. ఎప్పుడైతే వాక్యంతో సంతోషించారు, యవన కాలంలో మన సమస్తాన్ని చేస్తూ వచ్చారు. అందుకనే యవనస్తులు దేని చేత మనల్ని శుద్ధిపరుచుకుంటారంటే ఈ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. కనుక చివరిగా నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 58వ వచనంలో, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 58వ వచనంలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాము. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 58వ వచనం. పట్టణపు వెళ్ళగొట్టి రాళ్ళు చంపింది. సాక్షులు పౌరులతో ఎవరిని పాదం లేదు తమ వస్త్రం పెట్టి. చాలండి. సాక్షి ఎవరండి? సౌలండి. సౌలు పాదాల దగ్గర వస్త్రాలు పెట్టాడు. సౌలు నరహంతకుడు. పిల్లల స్టెఫను రాళ్ళతో కూడా చంపుతుంటే చూస్తూ ఉన్నాడు, నరహత్య చేశాడు. పిల్లల ఎందుకు ఇంత పాడైపోయాడు సౌలు అంటే, సౌలు యొక్క ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి తర్వాత దేవుడు ఏం చేశాడు? దమస్కులో సౌలు నేత్రాలు చేసి పౌలుగా మార్చి సౌలు యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరం చేస్తూ వచ్చాడు. కనుక దేవుడి మాటలు దీవించి మన రెప్పులు తీసుకొచ్చి మనల్ని ఆశీర్వదించి రాను దినాల్లో దేవుడి కొరకు ఇంకా భయంకరంగా మనందరం జీవించుదాం. దేవుడి మాటలు దీవించుదాకా మోకరించండి, ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం.
పరిశుద్ధ ప్రేమ స్వరూపం తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వాధికారం కలిగిన దేవా, అయ్యానికి వందనాలు, స్తోత్రాలు ఆయన. ఈ సమయంలో తండ్రి నీ పాదాలు సమర్పిస్తున్నాం అయ్యా. ఇంతవరకు వాక్యం ద్వారా మేము బలపరిచిన స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. 10 ప్రశ్నలు ఈరోజు ఈ యూత్ మీటింగ్లో మీరు తెలియపరిచారు. వ్యక్తిగతంగా ఆత్మీయ అనుభవం నేర్పించండి, వాక్యాన్ని వినేది చూపించి సరిదిద్దుకొని ఏది పదవుందో ఆ పదవును తీసేసుకొని ఆశీర్వాదాలు అందించేవారు బిడ్డల్ని బలపరచండి, సహాయం దయచేయండి తండ్రి. పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వండి, దర్శించండి, వాక్యం ద్వారా దర్శిస్తున్నాండి, మాటల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దర్శించండి. అవును కాలంలో ఈ కార్యం వచ్చిన బిడ్డలుగా ఏర్పరచుకొని నేను ఫలించే జీవితం దయచేయండి. నీ కృపా కాపుదల సంరక్షణ గురించి కాచి కాపాడి నామకే ఆయన తెలుసుకున్నవలసిందిగా మహిమయు ఘనతయు ప్రభావానికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట అందుకనే ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.